పేరు డాక్టర్ అరవింద్ గాంట్రా, ప్రాక్టీసింగ్ యాజ్ ఎ స్పైన్ సర్జన్ ఇన్ చందానగర్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ స్పైన్ అండ్ స్పైన్ సర్జరీస్. పేషెంట్స్కి ఏ రకమైన భయాలు ఉంటాయి అండ్ మనం ఏం చేస్తాము, మనం ఏం చెప్పి వాళ్ళకి అంటే భయాలు సృష్టించడానికి కాదు, వాస్తవాలు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు. దాని తర్వాత ఆపరేషన్ తర్వాత, ఇది ఇప్పుడు 14th డే. మన పేషెంట్ పేరు రమేష్. సో ఈయనకు కూడా ఎన్నో భయాలు ఉండే. హీస్ జస్ట్ 31 years old. చాలా మందికి స్పైన్ ఆపరేషన్ అంటే 50 తర్వాత ఉంటది కదా, మరి ఈ 30 సంవత్సరాలలో మనకి ఆపరేషన్ అవసరమా అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు. అందుకని ఈ వీడియో చేస్తూ జరుగుతుంది. మనకి ఎప్పుడైనా 30s 40s అని కాదండి, పేషెంట్ సివియారిటీ బట్టి సర్జరీ చేస్తాం. సర్జరీలో కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే, ఏ సర్జరీ చేస్తాడు సార్ అనేది తెలియకుండా మీకు సర్జరీ వెన్నుపూస జరిగిపోతూ ఉంటది. సర్జరీ జరిగిపోయిన తర్వాత అయ్యో మరి మనకి స్క్రూస్ వేసాడా, అయ్యో మనకి కేజెస్ పెట్టాడా, లేకపోతే ఓన్లీ డిస్కెక్టమీ చేశాడా అనేది తర్వాత కొన్ని డాక్టర్స్ చెప్పే విషయం అన్నప్పుడు పేషెంట్ కూడా కొంచెం అప్రిహెన్సివ్ ఫీల్ అవుతారు. అయ్యో మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు, మాకు ఆ సార్ చెప్పలేదు అని. అలా కాకుండా భిన్నంగా రమేష్ కి మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే రమేష్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ లో బ్యాక్ ఏక్ అండ్ కాళ్ళు లాగుడు విపరీతంగా ఉండే. సో మనం కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మందులు ఇచ్చుడు జరిగింది. ఒక 15 days 1 month మందుల మీద ఉన్నాడు, కానీ సాటిస్ఫాక్షన్ రాలేదు. తర్వాత ఈ డిసైడెడ్ ఫర్ గోయింగ్ టు సర్జరీ. సో మన దగ్గరకు వచ్చినప్పుడు సర్జరీ చేసుడు అనేది ఒక భాగమే, కానీ ఆ సర్జరీలో ఏం చేస్తాం అనేది క్లారిటీ మనం ఇచ్చిన తర్వాత 2 సార్లు ఆలోచించి ఆయన భయాలు ఆయనకు ఉండే, ఆ భయాల్ని ఓవర్కమ్ చేసుకున్న తర్వాత ఈరోజు సర్జరీ చేసిన తర్వాత 14వ రోజు ఈరోజు నా పక్కన కూర్చొని ఉన్నాడు. అండ్ తనని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనం 22 గంటలకి నడిపించాము. 22 గంటలు అనేది చాలా చాలా తక్కువ టైంలో నడిపించాము. ఆయనకు ఆ రోజు నేను చెప్పాను కూడా, నువ్వు 22nd అవర్లో నేను నడిపించాను అని. ఇప్పుడు ఆయన మాటల్లో ఇందాము, ఏం జరిగింది ఏంటి అన్నది ఇవ్వండి. రమేష్ చెప్పండి. హాయ్ అండి, నా పేరు రమేష్. సో నాకు అరౌండ్ 2 to 3 months నుంచి పెయిన్ ఉండేది. నేను లోకల్ క్లినిక్స్ అన్ని టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ అన్ని వేసుకుని ట్రై చేసిన, బట్ స్టిల్ నాకు పెయిన్ ఏం తగ్గలేదు. ఫైనల్గా డాక్టర్ అరవింద్ సార్ గురించి నాకు తెలిసింది. సో ఫస్ట్ అప్రోచ్ అయ్యాను, మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇప్పించినప్పుడు 1 month నాకు పెయిన్స్ పోయాయి, బట్ మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవడం జరిగింది. సో సార్ దగ్గర వస్తే ఎంఆర్ఐ తీపిద్దామన్నారు. ఎంఆర్ఐ తీపిస్తే నాకు మెయిన్ ప్రాబ్లం అనేది బయటపడ్డది. డాక్టర్ సార్ ఇక సర్జరీ స్టేజ్లో ఉంది ఈ ప్రాబ్లం అనేది, సర్జరీ చేస్తే ఇప్పుడు క్యూర్ అవుతుంది, ఇన్ ఫ్యూచర్ ప్లాన్ చేసినా అది డిలే అవ్వడమే జరుగుతుంది, నా పెయిన్ నేనే పెంచుకోవడం అవుతుంది. సో సార్ చెప్పిన ప్రకారంగా నేను సర్జరీకి ఓకే అన్నాను, సర్జరీ చేయించుకున్నాను. నా భయం ఏంటంటే, సర్జరీ ఇప్పుడు అవసరమా, చేయించుకోవాలా, చేయించుకుంటే నార్మల్గా ఉంటానా లేదా, మళ్ళీ యాక్టివ్గా ఉంటానా లేదా, మళ్ళీ నేను చేసే పని చేయవచ్చా లేదా. బట్ నాకైతే కాన్ఫిడెంట్ ఉంది. డాక్టర్ సార్ ఇనీషియల్ డేస్ నుంచి మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కాన్ఫిడెంట్, ఆయన కాన్ఫిడెంటే నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చింది. అండ్ నేను కూడా స్ట్రాంగ్గా ఉన్నాను. నా సర్జరీ సక్సెస్ అయింది, అంతా బాగుంది. అండ్ ఇప్పుడు నేను ఇలా కూర్చుంటారనే డౌట్ ఉంది నాకు. 10 days తర్వాత 15 days తర్వాత, బట్ నా కాన్ఫిడెంట్గా కూర్చోవడం, మాట్లాడడం, నా పనులను చేసుకోవడం, ఇంకా నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా సర్జరీ అంటే ఏజ్లో 31 years ఏజ్లో అయిపోయింది. ఫ్యూచర్లో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి లేదా రాకపోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి నేను చెప్తాను. ఇప్పుడు ఈ సర్జరీ మళ్ళీ ఆయన డౌట్స్ కొన్ని పేషెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీనే వన్ ఆఫ్ ది మెంబర్ ఆల్రెడీ 2 సార్లు సర్జరీ చేయించుకున్నారు వాళ్ళ అత్తగారు. సో ఆయనకు అది కూడా ఒక ఇంప్రెషన్ ఉండేది, అంటే మనకి ఫెయిల్ అయితే అంట కదా సార్ సర్జరీస్ అని చెప్పేసి అది కూడా జరిగింది. సో అన్ని ఫెయిల్ కావు, మనం చేసేటి కరెక్ట్గా చేస్తే మీకు మళ్ళీ ఫెయిల్ కాదని నేను చెప్పుడు జరిగింది. ఇప్పుడు తనలో మీరు ఇక్కడికి వస్తే ఒకసారి మీకు వచ్చేసి మీరు చూస్తే ఇది ఇప్పుడు మనం చేసిన సర్జరీ ఇదండి. ఇప్పుడు మనకి L3, L4, L4, L5, L5S1 3 levels సర్జరీ జరిగింది తనకి. ఇందులో మీకు 8 పెడిక్యులర్ స్క్రూస్ క్లియర్ గా కనపడుతున్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇవి మనకి డీకంప్రెషన్ విత్ ఫ్యూజన్ అంటాము. ప్లస్ మనకి ఇక్కడ మీరు చూస్తే బోన్ మధ్యలో మీకు ఇక్కడ వైటిష్ థింగ్ కనపడుతుంది, దట్ ఈస్ ఫుల్లీ బోన్. అంటే అక్కడ డిస్క్ అనేది లేదు. ఆ డిస్క్ మొత్తం తీసేసిన తర్వాతనే ఈ బోన్ ని మనం పెడతాం. అలానే ఈ కేజ్ విత్ బోన్ పెట్టాము. సో ఇప్పుడు మనకి ఈ 4 ఎముకలు ఒక్క ఎముకలాగా మనకి బిహేవ్ చేస్తాయి. అండ్ తనకి మళ్ళీ డిస్క్ ఉంటే కదా మళ్ళీ రావటానికి. సో డిస్క్ వచ్చుడు అంటూ మళ్ళీ జరగదు కాబట్టి మనకి ఫెయిల్ కాదు అని కాన్ఫిడెంట్గా మనం చెప్తాం. అండ్ ఆఫ్టర్ 2 months ఆయన అన్ని పనులు చేసుకోవచ్చు. He can do his gym activities, he can do his bike activities,
వాకింగ్, ట్రెడ్మిల్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో నేను బెడ్ మీద పడుకుంటాను, నేను నెల రోజుల తర్వాత మళ్ళీ నేను లేస్తానో లేదో, ఇలాంటి అపోహలకి మనకి ఛాన్సే లేదు. థ్యాంక్ యూ.